హాయ్ అండి. నేను మీ మీనాక్షి. ఈరోజు మనము పైనాపిల్ కేక్ మిక్స్ తోటి బనానా యాడ్ చేసి ఎలా చేయాలో కేక్ చూద్దాము. పిల్లలు ఒకటే కేక్ అని గొడవ చేస్తున్నారండి. అందుకనే నేను 2 పైనాపిల్ కేక్ మిక్స్ పౌడర్ తీసుకొచ్చాను. కేక్ స్క్రాచ్‌ని చేయడం అంటే అది చాలా లాంగ్ ప్రాసెస్. మనకంత టైం ఉండదు కాబట్టి కేక్ మిక్స్ పౌడరే తీసుకొచ్చుకున్నాను. వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారము అన్నీ ఫాలో అవ్వం కదా మనము. మనంతా మోడిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో, దీనికి నేను 7 బనానాస్ స్మాష్ చేసి వేశాను. మొన్న భజనకి తీసుకొచ్చిన బనానాస్ అంతా పక్కన పెట్టేసి ఇంట్లో ఎవరు బనానాలు తినేవాళ్ళు ఉండరు. సో, అవి కొంచెము బ్లాక్‌గా అవ్వనిచ్చి, ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగోదండి. ఇలాగ బ్లాక్‌గా వస్తేనే మీకు కేక్‌లో ఆ మిక్స్‌లో ఈజీగా మిక్స్ అయిపోతుంది. అండ్ దీనికి 1½ కప్పు వాటరు, 1 కప్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. 6 ఎగ్స్ బదులు ఓన్లీ 3 ఎగ్సే యాడ్ చేశాను. ఇప్పుడు బాగా బ్యాటర్‌ని మెత్తగా బీట్ చేసేసి ప్యాన్‌కి ఇలా రెక్టాంగిల్ షేప్‌లో ఉండే 2 ప్యాన్స్ తీసుకొని వాటికి ఆయిల్ అప్లై చేసి అవన్నీ 350 డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసుకుంటున్నాను. ఒకసారి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత 2 ప్యాన్స్‌లో నేను ఈ బ్యాటర్‌ని పోసేసాను. ఎందుకంటే ఇన్ కేస్ పొంగితే ఎక్కువ పొంగదు. ఎందుకంటే మనం ఎగ్స్ తక్కువ వేసాం కదా. అండ్ ఆయిల్ కూడా లిమిటెడ్‌గా వేసాము. అట్ ద సేమ్ టైం బనానా వేసాం కాబట్టి టూ మచ్‌గా పొంగదది. చూడ్డానికి కూడా కేక్ మనకి మరీ టూ ఫ్లఫీగా వచ్చేసి పిల్లల గొంతుకు అడ్డం పడుతూ అలా ఏమి ఉండకుండా చాలా టేస్టీగా ఎంతో ఇష్టంగా తింటారు. నేను చెప్తున్నాను కదా, బనానా ఎక్కడ మీకు ఆ ఫ్లేవరే తగలకుండా అంత టేస్టీగా వస్తుంది. సో, ఇది మామూలుగా కేక్. దీనికి అడిషనల్‌గా మనము పైన క్రీమ్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బేస్డ్ అపాన్ మన ఇదనమాట. కానీ నేను ఏమి యాడ్ చేయకుండానే మా ఇంట్లో మొత్తం ఈజీగానే అయిపోతాయి. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బనానాలు ఎప్పుడైనా బాగా పండిపోయినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.